లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. నడిపించే జీవవాక్కును వీక్షిస్తున్న మీ అందరికీ దేవుని కృప కలుగును గాక. ఈ దినమున నడిపించే జీవవాక్కును పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము చదువుదాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనము మధ్యలో నుండి 17వ వచనం ఇలా వ్రాయబడి ఉన్నది. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నడిపించే జీవవాక్కుగా, మీకు జీవాన్ని కలిగించే తన మాటగా ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట. దేవుడు నీకు సెలవిస్తున్నటువంటి నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. దేవుని బిడ్డలారా, చీకటి కమ్మినను అది అరుణోదయపు కాంతి వలె మార్చబడుతుంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన బ్రతుకులు, మన జీవితాలు ఈ దినమున చూసినట్లయితే తేజస్సు లేకుండా వెళ్ళిపోతూ ఉన్నాయి, మహిమ లేకుండా పోతా ఉంది, ప్రకాశం లేకుండా అయిపోతూ ఉంది. యవ్వన బిడ్డల యొక్క జీవితాలు ఈ దినమున ఆ విధంగా మార్చబడుతూ ఉన్నాయి. కుటుంబాలు వెలుగు లేకుండా మార్చబడతా ఉన్నాయి, వెలుగు లేకుండా అయిపోయాయి, తేజస్సు లేకుండా అయిపోయాయి. కానీ దేవుడి దినమున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన నీకు సెలవిస్తున్నటువంటి వాక్కు ఏంటనంటే, దేవుని బిడ్డలారా, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశింపచేస్తానని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమున నీ జీవితంలో వెలుగు కరువై ఉన్నదేమో, నీ బ్రతుకులో వెలుగు కరువై ఉన్నదేమో, అంత చీకటి కనబడుతుందేమో నీ జీవితంలో, నీ బ్రతుకులో చీకటి కనబడుతుందేమో, నీ ప్రయాణంలో చీకటి కనబడుతుందేమో, నీ కుటుంబంలో చీకటి కనబడుతుందేమో, నీ ఉద్యోగ స్థితిలో నీకు చీకటి కనబడతా ఉందేమో, నీ ప్రయాణంలో నీకు చీకటి కనబడతా ఉందేమో, నువ్వేది తలపెట్టినా అది చీకటిగానే నీకు కనబడుతుందేమో. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు నీకు సెలవిస్తున్నటువంటి మాట, దాని మధ్యాహ్న కాలపు వెలుగు కంటే అధికముగా నేను ప్రకాశింపచేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ చీకటి కమ్మినను అరుణోదయపు కాంతి వలె నిన్ను మారుస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు చీకటి కమ్మిన ఆ సమయంలో వెలుగును పుట్టింపగలిగిన దేవుడు. ఒకవేళ చీకటి వచ్చిన ఆవరించిన ఆ సమయంలో, ఆ స్థలంలో, ఆ సిచ్యువేషన్లో నిన్ను వెలుగు చేత, అరుణోదయపు కాంతి చేత నిన్ను ఆవరించి దేవుడు మన దేవుడు ఆ విధంగా నేను నడిపిస్తాడు, ఆ విధంగా నీ మార్గాలు తెలుస్తాడు, నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధముగా మిమ్మల్ని, మీ కుటుంబాలను నడిపించి బలపరిచి సహాయము చేయనుగాక. ఆమేన్.